ప్రియ దేవుని సంఘమా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. సత్యస్రవంతి అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక వచనాన్ని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వచనము యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం, మనందరికీ తెలిసినదే. అయితే ఇక్కడ మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను. శిశువు అనగా శరీరాన్ని ధరించుకున్న ఒక చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు కన్య గర్భాన్ని జన్మించాడు కదా. మనకు శిశువు పుట్టెను. మనకు అంటే అర్థము సమస్త మానవాళి కొరకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ కుమారుడు, మనకు కుమారుడు, అంటే మన కొరకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అనుగ్రహం అంటే మనకు వరముగా ఇయ్యబడ్డాడు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అని చెప్తా ఉంటూ కిందకు వచ్చినప్పటికీ మరి ఆయన ఎవరు అంటే, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుందట, ఆయన ఆశ్చర్యకరుడట, ఆయన ఆలోచనకర్త. ఇంతకీ ఈ శిశువుగా పుట్టినటువంటి ఆ వ్యక్తి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ కింద చెప్పబడినవన్నీ కూడా ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అంటే రాజ్యాన్ని పరిపాలించే ప్రభువు ఆయన. ఇది ఒక దేవత్వ లక్షణము. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంటే ఇవన్నీ కూడా కింద చెప్పబడేవన్నీ కూడా దేవత్వ లక్షణాలు. ఈ లక్షణాలు దేవునికి మాత్రమే ఉంటాయి. దేవుడు మాత్రమే ఆశ్చర్యకరుడు, దేవుడు మాత్రమే నిత్యుడు, దేవుడు మాత్రమే తండ్రి సమస్త మానవాళికి. ఈ దేవత్వ లక్షణాలన్నీ కలిగిన ఈ వ్యక్తి ఒక శిశువుగా మన కొరకు పుట్టాడు. అలాగే మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఇక్కడ కుమారుడు అనే పదం చాలా ఆలోచించవలసినటువంటి పదం. బైబిల్లో యేసుక్రీస్తుని గురించి దేవుని కుమారుడు అని చాలాసార్లు చెప్పబడింది కదా. దాన్ని చాలామంది దేవునికి పుట్టాడు అనే ఒక భౌతిక సంబంధమైన భావాన్ని వారు చెప్తా ఉన్నారు. అసలు ఆ భావన కానే కాదు. ఇంతకుముందు చాలాసార్లు నా ఛానల్లో విన్నవించాను మీకు ఈ సంగతిని గురించి. ఇక్కడ బెన్ అనే పదం, హీబ్రూ భాషలో బెన్ అనే పదం వాడబడింది. అంటే దేవునితో సంబంధము కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవునితో సంబంధము కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు వరముగా అనుగ్రహింపబడ్డాడు. అంటే దేవత్వ లక్షణాలతో మానవ శరీరముతో ఒక వ్యక్తి మనకు అనుగ్రహించబడటమే కుమారుడు అనే పదానికి గల అర్థము. ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 1:22లో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇక్కడ కూడా కుమారుడు అనే పదం కనపడుతుంది. అని అంటూ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి మానవునిగా భూమి మీదకు రావటమే కుమారుడు అనే పదానికి గల అర్థం. గాడ్ విత్ అస్. కుమారుడు అంటే దేవత్వ లక్షణములన్నిటితో ఒక మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు రావటమే కుమారుడు అనే పదానికి గల
అర్థము అర్థము ఒకసారి మనము దీని గురించి ధ్యానము చేద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనము. నీవు గర్భమున ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు. ఓకే కదా. ఆ కిందకు వచ్చినప్పటికీ ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. నీకు కుమారునిగా పుట్టినవాడు గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును. అంటే దేనిని బట్టి ఇతడు దేవుని కుమారుడు అని అనబడతాడు అంటే గొప్పతనాన్ని బట్టి, అతనికున్న గొప్పతనాన్ని బట్టి. ఏమిటా గొప్పతనం? కిందే ఉంది. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. ఆయనకున్న గొప్పతనం ఏమిటి అంటే ఆయన పరిపాలించే ప్రభువు. యుగయుగములు ఆయన పరిపాలిస్తాడు, రాజ్యము చేస్తాడు. ఆయన రాజ్యాధికారము ఆయనకుంటుంది. ఈ గొప్పతనమును బట్టి ఆయన దేవుని కుమారుడు. దేవుడే కదా మానవులను పరిపాలించే ప్రభువు. అవును, ఆ దేవత్వ లక్షణం ఇందాక మనం చూసాము కదా. మనం చూసాము ఆయన భుజము మీద రాజ్యభారం ఉండి మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ అనుగ్రహింపబడిన కుమారుని భుజము మీద రాజ్యభారం ఉంటుంది. అంటే ఆయన భుజము మీద ఉండే రాజ్యభారమును బట్టి ఆయన దేవుని కుమారుడు అవుతాడు. అక్కడ ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. అంటే గొప్పతనమును బట్టి అతడు దేవుని కుమారుడు అనబడతాడు. కుమారుడంటే పుట్టినవాడనే భౌతిక సంబంధమైనటువంటి భావాన్ని ఎక్కడ మనం అప్లై చేయకూడదు. ఈ సందర్భంలో మనం అప్లై చేయకూడదు. యేసు దేవుని కుమారుడు అనగా దేవునికి పుట్టినవాడనే భావాన్ని ఇక్కడ మనం అప్లై చేయకూడదు. యేసు దేవుని కుమారుడు అంటే అర్థము దేవత్వ లక్షణాలతో మానవ శరీరాన్ని ధరించాడు ఆయన. అంటే మానవ శరీరములో ఉన్నటువంటి ఆ దేవత్వ లక్షణాలను బట్టి ఆయన దేవుని కుమారుడయ్యాడు. అలాగే కిందకి రండి. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అంటే దేవుని కుమారుడని ఎందుకు అనబడుతున్నాడు ఇక్కడ? ఆయనలో ఉండే పరిశుద్ధతను బట్టి. పరిశుద్ధత దేవత్వ లక్షణము. దేవుడు ఖచ్చితముగా పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధత పరిపూర్ణముగా యేసులో ఉన్నది కనుక యేసు దేవుని కుమారుడు. గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడని ఎందుకు అనబడతాడు? ఆయనకున్న గొప్పతనాన్ని బట్టి, ఆయనకున్న పరిశుద్ధతను బట్టి, ఆయన ఆశ్చర్యకరుడు గనుక, ఆయన ఆలోచనకర్త గనుక, ఆయన సమాధానకర్త గనుక, రాజ్యభారాన్ని ఆయన మోసే ప్రభువు గనుక, ఇవన్నీ దేవత్వ లక్షణాలన్నీ మానవునిగా ఉండే ఆ యేసులో కనపడుతున్నాయి. అందుకు యేసు దేవుని కుమారుడు. సన్ ఆఫ్ గాడ్ మీన్స్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్. Son of God means the God manifestation in a body. ఒక శరీరములో దేవత్వ లక్షణాలతో ఉన్న ఒక వ్యక్తిని బట్టి ఆయన దేవుని కుమారుడు కదా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయన వచ్చాడు. అంటే అది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడే శరీరాన్ని ధరించుకొని దేవత్వ లక్షణాలతో భూమి మీదకు మానవునిగా వచ్చాడు కనుక ఆయన దేవుని కుమారుడయ్యాడు. అక్కడ కొలసీలకు వ్రాసిన పత్రిక 2:9 మనం చూస్తే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత, ఈ పదం గమనించాలి. పూర్ణత, పరిపూర్ణత, సర్వపరిపూర్ణత.
100% దేవత్వము కలిగిన ఒక వ్యక్తి శరీరాకారముగా భూమి మీదకు వచ్చాడు. అందువలన ఆయన దేవుని కుమారుడయ్యాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32, 33 వచనాలు. 32, 33 వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనను మ్రొక్కిరి అంటే ఆరాధించిరి. మీరు క్యాథలిక్ వెర్షన్ చూసినా, ఇంగ్లీష్ వెర్షన్ చూసినా అక్కడ మ్రొక్కిరి అనే పదం దగ్గర ఆరాధించిరి అనే పదం ఉంటుంది. అక్కడ ఎవరికి ఆరాధన చేయాలి? మనం దేవునికే ఆరాధన చేయాలి. మరి ఇక్కడ దేవుని కుమారుడు అని చెప్పి పైగా నిజముగా దేవుని కుమారుడు ఏంటి? దేవుని కుమారుడులో నిజముగా అనే పదం ఎందుకు వాడారు అక్కడ? అంటే గాలిని అణిచేశాడు. ప్రకృతి ఇతనికి లోబడుతుంది. ప్రకృతి ఇతనికి లోబడుతుందంటే అర్థము ఇతడు సృష్టికర్త. సృష్టి ఇతనికి లోబడుతుంది. సృష్టి ఇతనికి లోబడటం, సృష్టి ఎవరికి లోబడుతుంది? సృష్టికర్తకే లోబడుతుంది. అంటే ఇతడు సృష్టికర్త. సృష్టించడం అనేటువంటిది ఒక దేవత్వ లక్షణము. ఆ దేవత్వ లక్షణము శరీరముగా కనపడే ఈ వ్యక్తిలో ఉన్నది కనుక ఇతడు దేవుని కుమారుడే. అది దేవుని కుమారుడు అనే పదానికి గల భావము. నిజముగా దేవుని కుమారుడే అంటే నిజముగా దేవత్వ లక్షణములన్నీ ఈయనలో ఉన్నాయి కనుకనే ఆరాధించేస్తారు. అంటే ఈయన దేవుడే. దేవత్వ లక్షణాలు పరిపూర్ణముగా కలిగిన వ్యక్తి ఎవరవుతారు? దేవుడే అవుతారు. దేవుని కుమారుడే అంటే అర్థము మానవ శరీరాన్ని ధరించుకున్నటువంటి దేవుడు. అది దాని యొక్క అర్థము. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలామంది దేవుని కుమారుడు అనే పదాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి రెఫరెన్స్లు అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంటే అర్థము పరిశుద్ధత దేవత్వ లక్షణము. ఆ పరిశుద్ధత ఈ మానవునిగా పుట్టినటువంటి ఈ శిశువులో ఉన్నది కనుక ఇతడు దేవుని కుమారుడు. అలాగే అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే అర్థం ఏంటి? గొప్పతనాన్ని బట్టి దేవుని కుమారుడు. ఏంటో గొప్పతనము అంటే అతడు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యాన్ని యుగయుగములు పరిపాలిస్తాడు. అంటే పరిపాలించే ప్రభు ఆయన. అలాగే ప్రకృతి అతనికి లోబడుతుంది కనుక ఈయన దేవుని కుమారుడు. అంటే ప్రకృతి ఇతనికి లోబడుతుందంటే ఈ ప్రకృతిని కలిగించిన సృష్టికర్త ఈయనే కనుక ఈయన దేవుని కుమారుడని ఈయన ఆరాధించేశారు కదా. మనం ఆలోచించాలి కదా. మానవుడిగా కనపడుతున్న చిన్న బాలుడిని జ్ఞానులు పూజించారు. ఎందుకు పూజించారు? ఒక మానవుడిని ఇంకొక మానవుడు పూజించవచ్చా? కానీ యేసుని ఎందుకు పూజించారు, ఎందుకు ఆరాధించారంటే ఈయన మానవుడిగా కనపడుతున్న దేవత్వము కలిగినటువంటి వ్యక్తి. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవుడు శరీరాన్ని ధరించుకొని రావటమే దేవుని కుమారుడు అనేటువంటి ఆ పదానికి గల అర్థము. ఆయన సశరీరుడై మనకు ప్రత్యక్షుడాయను. ఆయన అంటే ఎవరు? అక్కడ మీరు చూడండి, పాత వెర్షన్స్లో చూస్తే దేవుడు, యాంప్లిఫైడ్ బైబిల్లో చూడండి, ఆయన సశరీరుడై మనకు ప్రత్యక్షుడాయను అంటే అర్థము దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు రావటమే దేవుని కుమారుడు అనే పదానికి గల అర్థం. అంటే దేవత్వ లక్షణములు కలిగినటువంటి ఒక వ్యక్తి. అంటే శరీరాన్ని ధరించుకొని కనపడుతున్న ఈ వ్యక్తిలో దేవత్వ లక్షణాలు ఉన్నాయి. పరిశుద్ధత ఉంది, అద్భుతాలు చేస్తున్నాడు, అలాగే ప్రకృతిని శాసిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవత్వ లక్షణాలు. రక్షిస్తున్నాడు, మానవులను రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చాడు. రక్షించడం ఒక దేవత్వ లక్షణం.
సో ఈ దేవత్వ లక్షణాలన్నీ కూడా మానవునిగా కనపడుతున్న ఈయనలో ఉన్నాయి కనుక ఈయన దేవుని కుమారుడు, అదే అర్థము. అయితే మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే ప్రియులారా, మనుష్యులను కూడా దేవుని కుమారులను బైబిల్ చెప్పింది. అది యేసు దేవుని కుమారుడే మనందరికీ తెలుసు. మనుష్యులు కూడా దేవుని కుమారులను బైబిల్లో చాలాసార్లు చెప్పబడింది. అలాగని రెండు ఒక్కటి కాదు. ఒకే పదం వాడబడినంత మాత్రాన ఒకే భావము ఇవ్వవు. దేవుని కుమారుడు అక్కడ యేసు దగ్గర చెప్పబడిన పదానికి అర్థం వేరు, మనకు దేవుని కుమారుడు అని మనకు చెప్పబడినటువంటి పదానికి అర్థం వేరు. మనం ఏ విధముగా దేవుని కుమారులు అయ్యాము అంటే యేసుని విశ్వసించటం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా మనము దేవుని కుమారులమయ్యాము. ఒక్కసారి చూడండి, గలతీయులకు వ్రాసి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. గలతీ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనము నేరుగా దేవుని కుమారులము కాదు, కానీ యేసుని విశ్వసించుట ద్వారా మనము దేవుని కుమారులమయ్యాము. యేసుని విశ్వసించటం ద్వారా దేవుని కుమారులం ఎందుకు అయ్యాము? యేసుని విశ్వసించటం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాము. పరిశుద్ధాత్మను పొందుకునుట ద్వారా మనలో ఆత్మఫలములు వస్తాయి. ఒక్కసారి చూద్దాము, రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మనం యేసుని విశ్వసిస్తున్నాము. యేసుని విశ్వసించాక పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనలో ఆత్మ ఫలము పనిచేస్తుంది. అంటే మనము ఆత్మ సంబంధులం అవుతాము. యేసు ద్వారా మనకు పరిశుద్ధత వస్తుంది. యేసు ద్వారా మనకు ప్రేమ వస్తుంది. యేసు ద్వారా మనకు సాత్వికం వస్తుంది. ఒకసారి చూడండి, ఈ ఆత్మఫలం మనం చూద్దాం. గలతీ 5:22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము. ఇవన్నీ యేసుకు కలిగిన లక్షణాలు, దేవత్వ లక్షణాలు. ఇవి యేసు ద్వారా మనకు వస్తున్నాయి. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు. ఎవరైతే యేసుని విశ్వసిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు. ఇక్కడ వ్రాయబడిన ఈ వచనాల యొక్క భావన. సో యేసు ద్వారా మనకు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం ఇవన్నీ వస్తున్నాయి. మనకి దయాళత్వం అంటే దేవత్వ లక్షణాలు మనలోనికి వస్తున్నాయి యేసు ద్వారా. కనుక మనము దేవుని కుమారులం అవుతాము. యేసు స్వతహాగా పరిశుద్ధుడు, మనము యేసు ద్వారా పరిశుద్ధులము. మనము దేవుని కుమారులమే, యేసు దేవుని కుమారుడే. కానీ రెండింటికి చాలా తేడా ఉంది. యేసు సొంత కుమారుడు, మనము యేసు ద్వారా దేవుని కుమారులము. యేసు ద్వారా దేవుని కుమారులము. ఈ వ్యత్యాసాన్ని మనము కాస్త గమనించాలి ప్రియులారా. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 5 నుంచి చూడగలిగితే, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చూస్తున్నాను. బాగా సుపరిచితమైనటువంటి వచనము కూడా ఇది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది రక్షణ జన్మకు సంబంధించిన వివరణ. ఎందుకంటే రక్షణ జన్మ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే నిర్దోషులమును, అక్కడ నిర్దోషత్వము, పరిశుద్ధత మనకి యేసు ద్వారా వస్తుంది.
కనుక ఇది రక్షణ జన్మకు సంబంధించినటువంటి విషయము. యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును. అంటే ఈ పరిశుద్ధత, దోషము లేకపోవటము, ఇవి దేవత్వ లక్షణాలు. ఇవి మనకి ఎలా వస్తున్నాయి? క్రీస్తు ద్వారా వస్తున్నాయి. కనుక క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించుటకై, కుమారులుగా స్వీకరిస్తున్నాడు యేసు ద్వారా. ఎందుకంటే యేసు ద్వారా మనకు పరిశుద్ధత వస్తుంది. ఈ స్వీకరించే కుమారులే దత్తపుత్రులు అంటారు. దత్తపుత్రులు. మనం యేసు ద్వారా దేవునికి కుమారులమే. అయితే దత్తపుత్రులమవుతాము. యేసు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించాడు. యేసు దేవుని కుమారుడు అంటే ఆయన సొంత కుమారుడు, స్వతహాగా దేవత్వ లక్షణములు కలిగినవాడు. యేసుకు పరిశుద్ధత ఇంకొకరి ద్వారా రాలేదు, ఆయన సహజముగా పరిశుద్ధుడు. మనకు పరిశుద్ధత యేసు ద్వారా వచ్చింది. తేడాను గమనించాలి. ఆ తేడాను గమనించకపోతే చాలా ప్రమాదం సుమా. ఎందుకు ఆయన్ని మొక్కారు? ఎందుకు ఆయనను ఆరాధించారు? ఎందుకు ఆయన్ను పూజించారు? ఆయన దేవుని కుమారుడే, వీళ్ళు దేవుని కుమారులే కదా. మరి ఈయన ఎందుకు వారిని పూజించారు? అక్కడ దేవుని యేసు దగ్గర చెప్పబడిన దేవుని కుమారుడు అనే పదానికి అర్థం వేరు, మనము దేవుని కుమారులమని చెప్పబడిన పదానికి అర్థం వేరు. మనం యేసు ద్వారా దేవుని కుమారులమయ్యాము, దత్తపుత్రులమయ్యాము. గలతీయులకు వ్రాసిన పత్రిక 4:5 మనం చూస్తే, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. అడాప్షన్. దత్తపుత్రులం అంటే అర్థం ఏమిటి? కుమారుడు కాదు కానీ కుమారుడుగా స్వీకరించబడినవాడు. అది మన స్థాయి మనం తెలుసుకోవాలి సుమా. మనం ఏ విధంగా దేవుని కుమారులమయ్యాము? మనల్ని కుమారులుగా యేసు ద్వారా స్వీకరించాడు. మరి యేసుక్రీస్తును ఆయన ఎవరి ద్వారా దేవుని కుమారుడయ్యాడు? ఆయన స్వతహాగా సొంత దేవుని కుమారుడు ఆయన. రెండింటికి చాలా తేడా ఉంది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనలను విమోచించే పరిశుద్ధత ఆయనది. గమనించండి, బైబిల్లో యేసుకు వాడబడిన పదాలు మనకు కూడా వాడబడ్డాయి. అలాగని రెండు సమానం కాదు. యేసు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమే, రెండు సమానం కాదు. యేసు సహజముగా పరిశుద్ధుడు, మనము యేసు ద్వారా పరిశుద్ధులము. మన పరిశుద్ధత ఇంకొక పాపిని విమోచించలేదు. యేసు పరిశుద్ధత సమస్త మానవుల యొక్క పాపమును విమోచించగలదు. రెండింటికి తేడా లేదు. మనము పరిశుద్ధులమే, యేసు పరిశుద్ధుడే. రెండింటికి తేడా లేదా? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. మనము దేవుని కుమారులమే, యేసు దేవుని కుమారుడే అని ఉంది కదండి. రెండు ఒకటేనా, తేడా ఏవైనా ఉందా అని ఒక పెద్ద ఆయన అడిగాను నేను. ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మనం ఆదాము ద్వారా పుట్టిన కుమారులము, ఆయన నేరుగా దేవునికి పుట్టాడు, అది నాయన తేడా అన్నాడు ఆయన. ఇది ఒక భౌతికమైన వాదన, సత్య దూరమైన వాదన. కుమారుడు అనే పదానికి ఆత్మ సంబంధమైన భావాన్ని తెలియకపోవటమే ఈ తప్పుడు వ్యాఖ్యానాలకు కారణమైంది. చాలామంది యేసు దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టాడు. అక్కడే నిత్యుడు అని ఉంది కదా. నిత్యుడు ఎలా పుడతాడు? నిత్యుడకు తండ్రి మనకు శిశువు పుట్టెను అని ఉంది అక్కడ, బాగుంది. దాని కిందే నిత్యుడు అని ఉంది కదా. నిత్యుడు పుట్టడం ఏంటి? నిత్యుడైనటువంటి ఆయన ఆ దేవత్వ లక్షణాలతో మానవునిగా పుట్టాడు. అదే అర్థం అక్కడ. సో మనము తేడాను గమనించాలి. యేసును ప్రభువు అని, మనకు ఒక్కడే ప్రభువు ఆయన యేసుక్రీస్తు. కానీ చాలామంది మానవులను కూడా ప్రభువులను ఉంది బైబిల్లో. కానీ ఆ ప్రభువు వేరు, ఈ ప్రభువు వేరు. ఒకే పదం వాడబడిన పదం ఒక్కటే. రెండు సమానం కాదు. యేసు పరిశుద్ధుడే, మనము పరిశుద్ధులమే, రెండు సమానం కాదు. అందుకే ఆయన గురించి చెప్పబడినటువంటి ఒక మాట, ఆయన అద్వితీయ దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన పూజార్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు. దేవత్వము పరిపూర్ణముగా కలిగినటువంటి వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు ద్వారా మనకు కొన్ని దేవత్వ లక్షణాలు కొద్ది స్థాయిలో మనకున్నాయి. అది గమనించాలి సుమా. రూపాయి ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడే, ₹1,00,00,000 ఉన్నవాడు డబ్బులు ఉన్నవాడే. డబ్బులు అతని దగ్గర ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి, రెండు సమానం కాదు. యేసు పరిశుద్ధుడని బైబిల్లో ఉంది, మనము పరిశుద్ధులమని బైబిల్లో ఉంది. రెండు ఒకే భావం కాదు. ఆయన పరిశుద్ధత సమస్త మానవాళి పాపములను విమోచించగలిగే పరిశుద్ధత. మన పరిశుద్ధత ఇంకొక పాపిని విమోచించగలదా? ఆయన పరిపూర్ణుడు, ఆ పదానికి అర్థం వేరు. మానవులను కూడా పరిపూర్ణులని బైబిల్లో ఉంది, ఆ పదానికి అర్థం వేరు. ఒకే భావాన్ని తీసుకోకూడదు. ఆయన పరిపూర్ణుడు, మనం పరిపూర్ణతలోనికి ప్రయాణం చేస్తున్నాము, జర్నీ. రెండిటికి ఒకే భావాన్ని తీసేసుకోకూడదు. ఒకే పదం వాడబడినంత మాత్రాన అది ఏ వ్యక్తి కొరకు వాడబడింది అనేటువంటిది చూడాలి మనం. యేసు అపోస్తలుడే, చాలామంది అపోస్తలులు ఉన్నారు, ఇద్దరూ సమానము కాదు. కొన్ని విషయాలలో కొంతమేర యేసుకు మనకు పోలికలు ఉన్నాయి, అవి కూడా ఆయన ద్వారా వచ్చినవే. అందుకే యేసుని అద్వితీయ దేవుని కుమారుడు. యోహాను సువార్త 1:14 యోహాను సువార్త 1:14 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు. మోనోజెనస్ అనే పదం వాడబడింది, అది గ్రీకు భాషలో. అంటే వన్ అండ్ ఓన్లీ అద్వితీయ కుమారుడు అంటే అర్థం. ఇంకా అలాంటి కుమారుడు ఇంకొకరు లేరు. మానవులు యేసును విశ్వసించిన మనము దేవుని కుమారులమే. యేసు దేవుని కుమారుడే, ఒకే భావము కాదు. ఆయన అద్వితీయ దేవుని కుమారుడు. ఒక చిన్న మాటను చూపిస్తాను. ఇదే యోహాను సువార్త 1:14 చూస్తూ ఉంటే, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొంటిని. ఇదేంటిది? మానవులందరినీ దేవుని కుమారులను ఉంది కదా చాలామంది. అదే అందరినీ అంటే యేసుని విశ్వసించిన అందరినీ దేవుని కుమారులను ఉంది కదా. మరి ఇక్కడ ఈయనే దేవుని కుమారుడేంటి? ఈయనే దేవుని కుమారుడేంటి అంటే, ఈయన కుమారుడు అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన భావం ఉన్నది. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుంటే, ఈయనే అంటే వన్ అండ్ ఓన్లీ ఈయనే దేవుని కుమారుడు. ఏంటి ఈయనే దేవుని కుమారుడు అంటే, దేవత్వ లక్షణాలు పరిపూర్ణముగా కలిగి మానవుడిగా వచ్చినవాడు. యేసు మానవుడిగా ఉన్నట్టుగా బైబిల్లో ఉంది. ఆయన అరుడు అని బైబిల్లో ఉంది, ఆయన శరీరధారి అని బైబిల్లో ఉంది. రెండు ఒకే అర్థం కాదు. మనము శరీరధారులమే, ఆయన శరీరధారి. మనం మానవులుగా పుట్టిన వాళ్ళము, ఆయన మానవుడిగా వచ్చినవాడు. రెండింటికి చాలా తేడా ఉంది. మన శరీరములో పాప నియమం ఉన్నది, ఆయన శరీరములో పాప నియమము లేదు. ఆయనలో పాప స్వభావము లేదు. ఆయన ఒక ప్రత్యేకముగా ఆలోచించవలసిన వ్యక్తి. ప్రియులారా, యేసుక్రీస్తుకి మనకి ఒకే పదం వాడబడినంత మాత్రాన ఒకే భావము తీసుకోవడానికి వీలు లేదు. ఆయన దేవుడు మానవుడిగా వచ్చినవాడు, మనము మానవులముగా పుట్టిన వాళ్ళము. ఆయన స్వతహాగా పరిశుద్ధుడు, మనము యేసు ద్వారా కొంత పరిశుద్ధతను పొందుకున్నాము. ఆయన ప్రభువు, ఆయన పూజార్హుడు, ఆయన నిత్యుడు. యేసు ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. మనం ఆయన్ను పూజించాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ప్రియులారా, ఆ క్రైస్తవ్యములో కూడా యేసుని ఒక తగ్గించే ఒక విధానాలు చాలామందిలో కనపడడం చూశాను. యేసుని తగ్గించటము, మానవుడు హెచ్చించుకోవటము రెండూ ప్రమాదాలే. ఈ రెండు అన్యులు ఎలాగా చేస్తారు, వారి విషయం పక్కన పెట్టండి. క్రైస్తవ్యములో కూడా యేసుని ఏదో దేవుడు కాదనే వారి సంఖ్య. కొద్దిమంది దేవుడు అని అంటారు కానీ ఆయన తగ్గించే ఒక విధానము, ఇది ఒక ప్రమాదకరమైన పోకడలు. అందుకే ప్రియులారా, యేసుని తెలుసుకోవడంలో ఆత్మ సహాయం మనకు అవసరమై ఉన్నది.
పరిశుద్ధాత్మ సహాయముతోనే యేసుని గురించి మనం తెలుసుకోగలం. ఆయన మర్మముగా కనపడుతున్నాడు. ఒకే పదాలు వాడబడుతున్నాయి. అలాగని ఒకే భావం తీసుకోవడానికి వీలు లేదు. ఆయన అద్వితీయ దేవుని కుమారుడు. మనము యేసు ద్వారా దేవుని కుమారుడు, మన కుమారులుగా స్వీకరించాడు. ఆయన స్వంత కుమారుడు. రెండింటికి చాలా తేడా ఉంది. యేసు పూజార్హుడు, దేవుని కుమారుడు అంటే అర్థము మానవుడిగా వచ్చిన దేవుడు. అది ఒక మాటలో చెప్పాలంటే దేవుని కుమారుడు అనే పదానికి అర్థము. మనకు యేసు ద్వారా కొన్ని దేవత్వ లక్షణాలు కొంత స్థాయిలో మనకు వచ్చాయి. సో మనము దేవుని కుమారులమే, కానీ ఆయనతో సమానమైనటువంటి స్థాయి మనది కాదు. ఆయన అద్వితీయ కుమారుడు. ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయన స్తుతింపబడునుగాక, స్తోత్రింపబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు యేసుని గురించిన అవగాహన మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమనే వాక్యం చెప్తావు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి ఒక స్పష్టమైన అవగాహన రావడానికి తండ్రి మీ ఆత్మ సహాయమును దయచేయండి. మీ కుమారుని యొక్క దేవత్వమును తగ్గించే క్రైస్తవుల సంఖ్య, మానవుడు తన్నుకు తాను హెచ్చించుకునే క్రైస్తవుల సంఖ్య ప్రభువా రోజు రోజుకి పెరుగుతూ ఉంది ప్రభువా. ఇలాంటి సమయంలో తండ్రి మీ ప్రత్యక్షత ద్వారా మేము తెలుసుకున్నటువంటి సత్యాలను సమాజానికి చెప్తూ ఉండగా వారు కూడా ఆలోచించి సత్యమును గ్రహించి మిమ్మల్ని తెలుసుకునే మీ కుమారుని గురించినటువంటి జ్ఞానములో తండ్రి మాకు తండ్రి జ్ఞానమును దయచేయమని యేసు వారి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండునుగాక. ఆమేన్. వందనాలండి.